హలో అండి. అందరికి నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే రెడ్ కలర్ హెన్నా ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. వైట్ హెయిర్స్‌కి మనం బ్లాక్ హెన్నా పెడుతూ ఉంటాం కదా! ఈరోజు రెడ్ కలర్ పెట్టడం ఎలానో చూపిస్తాను. ఇక్కడైతే హెన్నా పౌడర్ అండి. ఇది రెడ్ కలర్ హెన్నా పౌడరు. మనకు ఎంత కావాలో అంత చూసుకొని తీసుకోవాలి. ఇక డికాషన్ అండి. డికాషన్ అంటే బ్లాక్ ఇందులో వాటర్‌లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో టీ పౌడర్ వేసి మరిగించేసాను. డికాషన్ రెడీ అయిపోయింది. అది చల్లారిన తర్వాత ఇలా ఈ బౌల్లోకి అయితే పౌడర్ తీసుకున్నాం కదా! ఆ బౌల్‌లో కొద్ది కొద్దిగా డికాషన్ వేస్తూ ఇలా కలిపేసేయాలి. మనము మరీ ఎక్కువగా లూజ్ కాకుండా చూసుకొని కలిపేసేయాలండి. ఇదండి ఈరోజు రెడ్ కలర్ హెన్నాని ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను. వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళకు ఎప్పుడు బ్లాక్ పెడుతూ ఉంటారు కదా! రెడ్ కలర్ పెట్టడం ఈ విధంగా అయితే రెడ్ కలర్ హెన్నాని కూడా ఇదే విధంగా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా డికాషన్ వేస్తూ ఈ విధంగా పౌడర్‌ని కలిపేస్తున్నాను. అలాగే మన ఛానల్‌ని కొత్తవారు చూస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారా కలిపేసాను. ఈ విధంగా మనకు పెట్టడానికి ఈజీగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు హెయిర్ చూపిస్తున్నాను. చూడండి ఇదంతా వైట్ హెయిర్స్ ఉన్నాయి. చూసారా ఈ విధంగా ఉన్నాయి. ఈ హెయిర్స్‌ని మొత్తము ఇలా ముందల మాత్రమే ఉంటాయి కదా చాలా మటుకు. ఈ ముందల పెట్టడం ఎలా అంటే ఈ విధంగా చూడండి ఇదంతా పొడి పొడిగా ఉంది ఈ విధంగా. తల మొత్తము వైటు ముందల ఎక్కువగా ఉన్నాయి. ఆ ఎంట్రుకలకు ఇది మొత్తం పౌడర్‌ని ఈ పేస్ట్‌ని అప్లై చేయాలండి. హెన్నా పేస్ట్‌ని అప్లై చేయాలి. అప్లై చేయడం వల్ల ఏంటంటే కలర్ మొత్తం చేంజ్ అయిపోతాయి. బ్లాక్ కాకుండా రెడ్ కలర్ అవుతాయి. ఇవి ముందు పెట్టినవి కొన్ని రెడ్ కలరే ఉన్నాయి. ఇక్కడ వైట్ హెయిర్స్ ఉన్నాయి కదా! అవన్నీ మొత్తం కలర్ చేంజ్ అయిపోతుందండి. చూసారా? ఈ విధంగా అయితే అప్లై చేయాలి. కొద్ది కొద్దిగా తీసుకొని బ్రష్‌తో ఈ విధంగా అప్లై చేయాలి. ఎక్కువ మట్టుకు ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లలకు కూడా హెయిర్స్ వైట్ అయిపోతున్నాయి. ఆ వైట్ హెయిర్స్‌ని ఈ విధంగా రెడ్ కలర్‌లో అయితే పెట్టొచ్చు. చూడండి ఇదంతా వైట్‌గా ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడంతా ఇలా ఈ విధంగా అయితే అప్లై చేశాను చూసారా? ఇది మొత్తము ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచాలండి. హాఫ్ అన్ అవర్ అయితే తల మొత్తము మొత్తం హెన్నా పట్టేస్తుంది. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ విధంగా అయితే హెన్నా మొత్తం అప్లై చేసేసాము. ఇలా ఉందండి హెన్నా. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే హెన్నా మొత్తం పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఈ విధంగా అయితే స్నానం చేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఇక్కడ మొత్తం కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది చూసారా? ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేసాయి. ఇక్కడ బ్లాక్ హెన్నా పెట్టడం ఎలాగో అలాగే బ్లాక్ అయిపోతాయి. ఇది రెడ్ కలర్ కాబట్టి ఎంట్రుకలు మొత్తం ఇలా రెడ్ అయిపోయాయి చూసారా? ఇదండి రెడ్ కలర్ హెన్నాని ఇలా అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీగా డికాషన్‌లో అయితే కలిపి పెట్టేయచ్చు. ఈజీ ప్రాసెసే. వైట్ హెయిర్స్‌ని రెడ్ కలర్‌లో ఈ విధంగా అయితే మార్చుకోవచ్చండి. చూడండి ఈ విధంగా రెడ్‌గా అయిపోయాయి. సిల్కీగా ఉంటాయండి హెయిర్స్ కూడా. ఇది ఇంచుమించు 1 మంత్ వరకు ఉంటుందండి పోదు. ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో అయితే వైట్ హెయిర్స్‌ని రెడ్ కలర్‌గా ఈ విధంగా అయితే మార్చేయొచ్చు. ఓకే అండి. బాయ్.